ట్రంప్ మరోసారి చెలరేగారు. యుద్ధాల్ని ఆపింది తానేనన్నారు. ఇరాన్పై తమ దాడిలో అణుస్థావరాలు దెబ్బతిన్నాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధం రావచ్చంటున్నారు. అసలు ట్రంప్ మాటల్ని నమ్మొచ్చా? ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. యుద్ధం ముగియడంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశ అధినేతలతో తాను మాట్లాడానని, ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ అలసిపోయాయన్నారు. త్వరలో యుద్ధం ప్రారంభం కావచ్చన్నారు. I don't want to use an example of Hiroshima. I don't want to use an example of Nagasaki. But that was essentially the same thing. That ended that war. This ended that with a war. If we didn't take that out, they'd be fighting right now. ఈ సందర్భంగా ఇరాన్తో అణు చర్చల అంశాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. వచ్చే వారం ఇరాన్తో అణు చర్చలు జరుపుతానని తెలిపారు. అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరగా ముగింపు పడిందన్నారు. తమ వల్ల అందరికీ విజయం లభించిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించే అవకాశాలున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. అణు కేంద్రాలపై తాము దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు చెందిన ఏజెంట్లు అక్కడికి వెళ్లి పరిశీలించారని ట్రంప్ వెల్లడించారు. అగ్రరాజ్య దాడుల్లో ఇరాన్కు ఊహించినంత నష్టం జరగలేదంటూ పెంటగాన్ను ఉటంకిస్తూ కథనాలను కొట్టిపారేశారు. ఇరాన్లోని అణు కేంద్రాలు అమెరికా దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి కూడా అణు కేంద్రాలు దెబ్బతిన్న విషయాన్ని అంగీకరించారు. I think we'll end up having somewhat of a relationship with Iran. I see it. Look, I've had a relationship over the last 4 days. They agreed to the ceasefire. And it was a very equal agreement. They both said, that's enough. They both said it. I mean, they just went through hell. I think they've had it. The last thing they want to do is enrich. They've been trying to do it. By the way, it's hard to enrich. And, you know, when you look at a site like that, very, very hard to build. Very, very hard. Very expensive. They spent trillions of dollars trying to do this thing and they didn't come up with it. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ న్యూక్లియర్ సెంటర్లకు ఏమీ కాలేదని పెంటగాన్ రిపోర్టులో వెల్లడైంది. యురేనియం నిల్వలు ధ్వంసం కాలేదని పెంటగాన్ అంచనా వేసింది. దాడులకు ముందు ఇరాన్ తమ యురేనియంలో కొంత భాగాన్ని వేరే ప్రాంతానికి తరలించినట్లు పేర్కొంది. సిఐఏ ఒకలా, పెంటగాన్ మరోలా రిపోర్ట్ ఇవ్వడం చూస్తే ఇరాన్ మరికొన్ని రోజుల్లోనే తన కార్యకలాపాలను పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. 12 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పై తమ దేశమే విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. అలాగే అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని వ్యాఖ్యానించారు. జూన్ 19 తర్వాత తొలిసారిగా ఇరానియన్ స్టేట్ టెలివిజన్ లో ఖమేనీ వ్యాఖ్యల వీడియో ప్రసారమైంది. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందని అగ్రరాజ్యం భావించడం వల్లే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ఎటువంటి ప్రయోజనం సాధించలేకపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తమకు తెలుసని, అవసరమనుకుంటే దాడులు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు పునరావృతం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఏదైనా దురాక్రమణ జరిగితే భారీ మూల్యం తప్పదంటూ హెచ్చరించారు. The Iranian people, simply the armed forces are part and parcel of the Iranian people. It is the Iranian people that provided, raised and fostered those armed forces personnel. Today we have a robust, mighty armed forces. A second message of congratulations on the victory. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. యుద్ధాలన్నీ తానే ఆపానంటూ క్రెడిట్ తీసుకున్నారు. తాను వరుస ఫోన్ కాల్స్ తో భారత్ పాక్ ఘర్షణను ఆపానని తెలిపారు. యుద్ధం కొనసాగితే భారత్ పాక్ తో ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని తేల్చి చెప్పినట్లు నెదర్లాండ్స్ లో చెప్పుకొచ్చారు. భారత ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడని, పాక్ జనరల్ కూడా కావలసిన వ్యక్తి అన్నారు.